మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నా పేరు మనోహరు, మా భార్య పేరు సుమలత. మేము అమృతనగర్ గ్రామం, పొద్దుటూరు మండలంలో నివసిస్తున్నాము. ఇప్పుడు నా సమస్య ఏంటంటే, మా భార్య ప్రెగ్నెంట్ ఉమెన్. గత జరిగిన 2 దినాల కిందట మా భార్య డెలివరీ కోసమని హర్ష హాస్పిటల్కి వచ్చింది. పోతే ఫస్ట్ నెల నుంచి కూడా మేము హర్ష హాస్పిటల్లో ప్రతి చెకప్ నెల అక్కడే చేపించుకుంటున్నాము. అయితే మేడం ఏమో ప్రతి నెల రిపోర్ట్స్ తీసుకొని ప్రతి నెల అన్ని బాగానే ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి, గర్భంలో ఉన్న శిశువు కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంది అని చెప్తూనే వచ్చారు. అయితే గత 2 దినాల కిందట డెలివరీ టైం మా భార్యకు లేబర్ పెయిన్స్ రావడంతో మేము మేడం సంప్రదించగా మేడం వెంటనే మంచి టైంకి వచ్చారని చెప్పి, అదేవిధంగా వెంటనే అడ్మిట్ అవ్వండి అని చెప్పారు. అదేవిధంగా మధ్యాహ్న కాలంలో మేము అడ్మిట్ అయ్యాము. మేడం సెలైన్ బాటిల్ పెట్టి అని చెప్పి మేడం చెకప్ చేసి మళ్ళీ వెంటనే కొన్ని చెకప్లు చేశారు. అయితే మంచి రిపోర్ట్స్ వచ్చాయి, నీకు నార్మల్ డెలివరీ అవుతుందని కూడా చెప్పారు. అదే నైట్ 2 గంటలకు మా వైఫ్ డెలివరీ అయితే మా వైఫ్ 4 సార్లు పిలిచినా కూడా, నొప్పులు వస్తున్నాయని పిలిచినా కూడా, మా అత్త, మా మామ, నేను చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించి వాళ్ళు నిద్రపోవడంతో అయిపోతే అది సెలైన్ బాటిల్ పెట్టాం కదా అది అయిపోవాలి అని చెప్పి నిర్లక్ష్యం వహించి మా భార్యకు ఆ శిశువు అనేది బయటకు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు చూసి వాళ్ళు లేటుగా వచ్చి ఆ బిడ్డను బయటకు తీశారు. అయితే బయటికి తీయడం వల్ల డెలివరీ అయితే నార్మల్ డెలివరీ జరిగింది, కానీ ఆ బిడ్డలో చలనం లేదు, ఏడుపు లేదు, మాటలు లేవు. అప్పటికప్పుడు వాళ్ళు లోపలికి తీసుకెళ్లి వాళ్ళు డోర్స్ వేసేసి మమ్మల్ని ఎవరిని చూడనీకోకుండా బిడ్డని బాగా నులిమి అన్ని చేసి అయినా కూడా ఫలితం లేకపోవడంతో అప్పటికప్పుడు డాక్టర్స్ కి కాల్ చేస్తే మేడం గారు 2-5 నిమిషాలకు మా భార్య డెలివరీ అయితే మేడం గారు 3-3:30 ప్రాంతంలో అప్పుడు హాస్పిటల్కి వచ్చేసారు. అప్పటికే మేడం వాళ్ళ హస్బెండ్ ఇంకొక ఇంటర్మీడియట్ డాక్టర్ని పిలుచుకొని వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నా ఆవేదన ఏమంటే, ఆల్రెడీ మేడంకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. ఎందుకంటే 9 నెలలు చెకప్లలో కూడా ప్రతి నెల చెకప్ కానీ ప్రతి నెల స్కానింగ్ రిపోర్ట్లు కానీ మొత్తం మా భార్యను చెకప్ చేసింది మేడమే. కాబట్టి మేడానికి నా భార్య యొక్క పూర్తి ఆరోగ్య విషయాలన్నీ మేడానికి మాత్రమే తెలుసు. ట్రీట్మెంట్ పెరిగే కొద్ది డబ్బులు అవుతుంది, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అనడంతో అప్పటికప్పుడు మళ్ళీ నేను 108 ద్వారా కడప రిమ్స్ కి, నా శక్తి లేదని చెప్పి నేను గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాను. మీరే ఆలోచించాలి, దీనికి ఏం చేయాలనే నాకు అర్థం కావడం లేదు. అయినా కూడా ఒక ప్రైవేట్ డాక్టర్ ను మేము డబ్బులు లేకపోయినా అప్పులు చేసుకొని ప్రైవేట్ డాక్టర్ ని సంప్రదించి మేము అన్ని విధాలుగా మాకు బాగా జరుగుతుందని నమ్మకంతో మేము వస్తే మేడం జాయిన్ చేయించుకొని అడ్మిట్ చేసుకొని ఎవరికో వాళ్ళకు చేత కానీ, నాకు తెలిసి వాళ్ళకి చేత కాదండి, వాళ్ళు నర్సులు కూడా కాదు, వాళ్ళు సర్టిఫైడ్ నర్సెస్ కాదు, సర్టిఫైడ్ డాక్టర్స్ కూడా కాదు, అసలు డాక్టర్ పర్యవేక్షణ అనేది లేదు. మా భార్య డెలివరీ అయిన 1.5 గంటల తర్వాత డాక్టర్స్ వచ్చారు, ఆ మేడం సమితారెడ్డి వచ్చారు. కాబట్టి నా భార్య డాక్టర్ సమక్షంలో లేకోకుండా అనర్హత కలిగిన వారి చేతిలో, అంటే చేతగాని వాళ్ళ చేతిలో డెలివరీ జరగడం వల్ల నా కుమారుడు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఈ రోజు నా కుమారుడు చనిపోయే మరణ స్థితిలో ఉండడంతో ఈ మనోవేదనతో నాకు ఒక మీరు చేతగాని వాళ్ళు చేయడం వల్ల నాకు అన్యాయం జరిగిందని నేను భావిస్తూ దీనిపైన తగిన చర్యలు తీసుకొని తక్షణమే అనర్హత కలిగిన వారి ద్వారా జరిగిన తప్పిదాల వల్ల ఎన్నో పేద కుటుంబాలు ఈ విధంగా నష్టపోవద్దని, వాళ్ళను ఏ విధంగా కఠినంగా చట్టరీత్యా వాళ్ళని శిక్షించాలని, ఇట్లా ప్రజలు డాక్టర్లు కేవలం ఇట్లా పేద ప్రజల మీద వాళ్ళు అన్ని విధాలుగా దోచుకోవడము, దోపిడీకే గురి చేస్తున్నారు. ఇట్లా పేద ప్రజలను దోపిడీ చేసి వాళ్ళను అన్ని విధాలుగా దోచుకొని ఇట్లా చేసి చివరికి మాతో కాదు మీరు తీసుకెళ్ళి అనిపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు దిక్కులో మేము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ అయిన ఇర్ఫాన్ బాషా సార్ గారిని మేము ఆయన దగ్గరికి న్యాయం చేయాలని కోరుకొని సార్ దగ్గరికి వచ్చి మా ఈ ప్రశ్న విన్నవించుకుంటున్నాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా
ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.